తెలంగాణలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకు ఇప్పుడు అక్టోబర్ 8 అమ్మో అనిపిస్తోంది. ఇదంతా ఎందుకు? ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా? అసలు ఆ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎలా ఉండబోతోంది? ఎందుకనంటే స్థానిక సంస్థల ఎన్నికలపై ఏదైతే రేవంత్ సర్కార్ బీసీలకు సంబంధించినటువంటి జీవో ఏదైతే పాస్ చేసిందో, సో దీనిపై వ్యతిరేకంగా కొంతమంది కోర్టు మెట్టెక్కారు. సో తుది తీర్పు అయితే అక్టోబర్ 8న రాబోతోంది. మరోవైపు అక్టోబర్ 9న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక ఎన్నికల నోటిఫికేషన్ ఎలక్షన్ కమిషనర్ అయితే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. సో 9వ తారీఖు కంటే ముందే, అంటే కొన్ని గంటల క్రితమే తెలంగాణ హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? 9వ తారీఖున వచ్చినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందా? దానికి అడ్డంకులు ఏమన్నా ఏర్పడే విధంగా తెలంగాణ హైకోర్టు ఏమన్నా ఇప్పుడు స్టే ఇచ్చే విధంగా ఉందా ఈ యొక్క జీవోకి సంబంధించి? ఇలా అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అసలు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేవా అనేటువంటి డైల్మాలో పార్టీలు ఉండగా, మరోవైపు ఆయా పార్టీల నుంచి టికెట్లు పొంది ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుబి మోగించాలనేటువంటి ఎవరైతే ఆశావహులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అమ్మో అక్టోబర్ 8 అంటున్నారు ఇప్పుడు చాలామంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 5 దశల్లో ఎన్నికలు కూడా నిర్వహించబోతున్నారు. అయితే ఈ నెల 8వ తేదీన స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్పై హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ జరపబోతోంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినా కూడా మెరిట్ ఆధారంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణ జరుపుతామని హైకోర్టు ఇదివరకే ప్రకటించింది. దీంతో ఈ నెల 8వ తేదీన కోర్టు తీర్పు ఎలా ఉంటుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కోర్టు తీర్పు ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ కాబోతోంది. గతానికి భిన్నంగా ఒకేసారి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించారు. ఈసారి మాత్రం 5 విడతల్లో ఒకేసారి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో 5 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2 విడతల్లో నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించబోతోంది. అలాగే ఈ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 9న తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. అయితే అక్టోబర్ 23న పోలింగ్ కూడా నిర్వహిస్తారు. ఇక 2వ విడతకు అక్టోబర్ 13 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 27న పోలింగ్ నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి తొలి విడత నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కాబోతోంది. అక్టోబర్ 23న నామినేషన్ల ఉపసంహరణ, అలాగే అక్టోబర్ 31న ఎన్నికలు కూడా జరపబోతున్నారు. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఫస్ట్ పోలింగ్ జరిగే రోజునే గ్రామ పంచాయతీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ పూర్తయ్యే సమయానికి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సమయం కూడా వస్తుంది. ఇలా ఒక ఎన్నికల తర్వాత మరో ఎన్నిక రాబోతోంది. ఇది రాజకీయ పార్టీలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 2018 జనవరిలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించారు. గతంలో ఈ రకంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించలేదని రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి జీవోను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి విషయం తెలిసిందే. ఈ జీవోను సవాల్ చేస్తూ మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాకు చెందినటువంటి కేశవాపూర్ గ్రామానికి చెందినటువంటి మాధవరెడ్డి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సెప్టెంబర్ 28న హైకోర్టు విచారణ కూడా జరిపింది. విచారణ సమయంలో ఇరు వర్గాల వాదనలు కూడా హైకోర్టు వింది. స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేస్తే కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదనే కారణంతో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్లుగా ఇటు పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని హైకోర్టుకు తెలంగాణ ఎస్సీసీ తరపు న్యాయవాది కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. అయితే నోటిఫికేషన్ జారీ చేసినా కూడా మెరిట్ ప్రకారం ఈ పిటిషన్పై విచారణ నిర్వహిస్తామని హైకోర్టు ప్రకటించింది. ఈ పిటిషన్పై విచారణను అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అక్టోబర్ 9న విడుదల కాబోతోంది. బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించినటువంటి విషయం ఈ నెల 8నే హైకోర్టులో విచారణ కూడా జరగబోతోంది. దీంతో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి.
ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు ఇస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఎలా ముందుకు వెళ్తాయనేటువంటి చర్చ అయితే నడుస్తోంది. షెడ్యూల్ విడుదల చేసినందున ఎన్నికల ప్రక్రియ కొనసాగాలని హైకోర్టు ఆదేశిస్తే కనుక స్థానిక సంస్థలకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక మరొక వైపు స్థానిక సంస్థలకు రిజర్వేషన్ల విషయంలో గందరగోళం నెలకొందనేటువంటి ప్రచారం కూడా తెర మీదకు వచ్చింది. ఈ రిజర్వేషన్లలో శాస్త్రీయత లేదని విపక్షాలు కూడా ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ రిజర్వేషన్లను సరిచేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ రిజర్వేషన్లలో గందరగోళంపై కోర్టును కూడా ఆశ్రయించాలని పార్టీలు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ బీసీ రిజర్వేషన్ల పెంపు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని హైకోర్టు గనక అభిప్రాయపడితే మొత్తం రిజర్వేషన్ల 50% లోబడి ఖరారు చేసేందుకు కూడా ప్రభుత్వం కొత్తగా జీవో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం ఎన్నికల సంఘం విడుదల చేసినటువంటి షెడ్యూల్ను రద్దు చేసి కొత్తగా షెడ్యూల్ ప్రకటించక తప్పదనేటువంటి చర్చ కూడా ఇప్పుడు అధికారిక వర్గాల్లో కూడా జోరుగా చర్చ అయితే సాగుతోంది. ఇక పెంచిన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు అభ్యంతరం చెబితే వెంటనే ప్లాన్ బిని అమలు చేసేందుకు సర్కార్ రెడీగా ఉందట. మొత్తం రిజర్వేషన్లు 50% లోపు కేటాయించి ఎన్నికలకు వెళ్లేందుకు కసరత్తు కూడా పూర్తి చేసిందని కూడా తెలుస్తోంది. అందుకు కొంత సమయం తీసుకోవాలని కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే కోర్టు తీర్పు ప్రకారం బీసీ రిజర్వేషన్లను కుదించేందుకు మళ్ళీ కొత్తగా జీవో జారీ చేయాలి. ఆ జీవో ఆధారంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లను ఖరారు చేయాలి. అందుకోసం కనీసం పక్షం రోజుల సమయం పడుతుందని అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘం కొత్తగా షెడ్యూల్ కూడా విడుదల చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 23%, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 9% రిజర్వేషన్లు కల్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అంతే స్థాయిలో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తుందా, లేక ఇతర వర్గాలకు తగ్గించి బీసీలకు ఏమైనా పెంచుతుందా అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేయాలి అని అనుకున్నటువంటి ఆశావాహుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి మాదిరిగా తయారైంది. కొంతమంది ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు. తాజాగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో ప్రచారానికి మరింత పదును పెట్టారు. అసలే బరిలో ఉన్నారు. ఆపై పండుగ వచ్చింది. దీంతో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. దీంతో పాటు అనుచరులు, యువత, ఇతర నేతలు సైతం ఆశావహుల నుంచి కూడా ఆశిస్తున్నారు. అయితే కొత్త రిజర్వేషన్లను నమ్ముకుని ఖర్చు చేసేందుకు ఆశావహులు జంకుతున్నారట. ఈ రిజర్వేషన్లు ఇలాగే కొనసాగితే పర్వాలేదు, కానీ ఒకవేళ తలకిందులైతే పరిస్థితి ఏమిటంటూ కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ మొత్తంలో ఖర్చు పెట్టిన తర్వాత రిజర్వేషన్లు మారిపోతే నష్టపోవాల్సి వస్తుందని కూడా ఆందోళన చెందుతున్నారట. ఒకవేళ ఆ భయంతో ఇప్పుడు పండుగలకు ఖర్చు చేయకుండా ఎవరిని దగ్గరకు తీయకుండా ఉంటే, ఒకవేళ రిజర్వేషన్లు కొనసాగితే ఆ తర్వాత ఎవరు తనను దగ్గరకు రానివ్వరనేటువంటి ఆందోళన కూడా వారిలో నెలకొందట. ఈ విధంగా వారి పరిస్థితి ముందు నుయ్యి వెనక గుయ్యిలా తయారైందనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వేషన్లపై ఎటూ తేలకుండాని, కోర్టు తీర్పుతో సంబంధం లేకుండాని రిజర్వేషన్లు ఖరారు చేసి షెడ్యూల్ ఇవ్వడమేంటంటూ కూడా ఒకవైపు చర్చ కూడా సాగుతుందట. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.